గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 6 కమిటీలకు 6 సభ్యుల ఎన్నిక జరగనుంది. సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 3 గంటల తర్వాత కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్లోని క్యాంపుల నుంచి నేరుగా కార్పొరేషన్కు కార్పొరేటర్లు చేరుకుంటున్నారు. ఎవరి క్యాంపులో ఎంతమంది ఉన్నారన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే తమకే మెజారిటీ ఉందని కూటమి వైసీపీ నేతలు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ లైవ్లో అందిస్తారు. చెప్పండి రవికృష్ణ. దేవా, ఏదైతే ఈ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఎన్నికలైతే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఈరోజు జరుగుతున్నాయి. ఇది ఏంటంటే ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. యాక్చువల్గా చెప్పాలంటే వైసీపీకి ఈ సంబంధించినటువంటి ఈ మేయర్ ఉన్నటువంటిది దరిదాపు 56 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో 36 కార్పొరేటర్లు గతంలో అయితే వైసీపీ ఈ కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది కార్పొరేటర్లు కూడా టీడీపీలోకి జాయిన్ అయ్యారు. ఇప్పుడు టగ్ ఆఫ్ ఫైట్ అయితే జరుగుతూ ఉంది. ఈ కార్పొరేషన్కి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దాన్ని మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఈ ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఇక్కడ 10:30 దగ్గర నుంచి కూడా కార్పొరేషన్ సంబంధించి ఈ స్టాండింగ్ కమిటీ కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు అయితే ప్రారంభమవుతాయి. 3 గంటల వరకు జరుగుతాయి. 3 తర్వాత అయితే మాత్రం ఇక్కడ ఎన్నికలకు సంబంధించి ఏదైతే కౌంటింగ్ ఉందో కౌంటింగ్ ప్రక్రియ అనేది ఉంటుంది. ఇప్పటికే మనం చూడొచ్చు కార్పొరేషన్కి సంబంధించి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు మరింతగా కూడా మనకి ఇదే విషయాన్ని తెలియజేయడానికి ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఓబులేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి ఏ విధంగా ఉండబోతుంది దీనికి సంబంధించి ఎలక్షన్స్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 4వ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఈరోజు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అన్ని రకాలుగా ఎటువంటి వివాదాలకు కానీ లేకుంటే ఇతరత్ర ఇబ్బందులకు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి 6 సభ్యుల్ని ఇక్కడ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవాలి. ఎలక్టెడ్ కార్పొరేటర్స్ 56 మంది ఉన్నారు. వారికి ఓటింగ్ రైట్ ఉంటుంది. 6 ఎన్నుకోవాల్సిన నేపథ్యంలో మనకి బరిలో 12 మంది ఉన్నారు. ఆ 12 మంది పేర్లు బ్యాలెట్ పేపర్లో ఉంటాయి. అందులో ఆయా కార్పొరేటర్స్ తమకు నచ్చినటువంటి 6 క్రాస్ మార్క్తో ఓటు వేస్తారు. 6 కంటే ఎక్కువ బ్యాలెట్ పేపర్లో ఇంకెవరికైనా మార్క్ పెట్టినట్టయితే ఆ బ్యాలెట్ పేపర్ మొత్తం ఇన్వాలిడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ 3 గంటలకల్లా అవుతుంది. తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా? కౌంటింగ్ జనరల్గా ఇప్పుడు మనకి 3 గంటల తర్వాత మనకి ఫస్ట్ ఏంటంటే ఎన్ని బ్యాలెట్ పేపర్స్ మనకు అక్కడ బ్యాలెట్ బాక్స్లో పడ్డాయి, అలాగే అందులో ఎన్ని వ్యాలిడ్ ఎన్ని ఇన్వాలిడ్ అనేటువంటిది ఫస్ట్ డిసైడ్ చేసి ఆ తర్వాత కౌంటింగ్ చేయడం జరుగుతుంది. మనకి ఈచ్ బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసి ఆ ఓటరు ఆ 12 మందిలో ఏ 6 ఆ బ్యాలెట్లో ఓటు వేశారు అన్నటువంటిది అటెండెన్స్ రిజిస్టర్లో టిక్ పెట్టినట్టు మనము టిక్ పెడతాం ఒక రఫ్ పేపర్లో. అలాగా 56 మంది బ్యాలెట్ పేపర్స్ కూడా 1 by 1 ఓపెన్ చేసి ఈచ్ ఓటరు ఆ 12 మందిలో ఎవరికి ఓటు వేశారన్నటువంటిది టిక్ పెట్టి కౌంట్ చేస్తాము. ఆ రకంగా టాప్ 6 ఎవరైతే ఓట్లు పొందుతారో వాళ్ళని గెలిచినట్టుగా డిక్లేర్ చేస్తాము. ఎక్కడైనా ఒకరిద్దరి మధ్య ఎక్కడన్నా టై అయితే లాటరీ తీసి లాటరీలో పేరు వచ్చినట్టు వాళ్ళది డిక్లేర్ చేస్తాం. అంటే ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. ఏదైతే టీడీపీకి సంబంధించి ప్రధానంగా కూటమి ప్రభుత్వం మాత్రం ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో కంపల్సరీగా కూడా 6 సభ్యులు కూడా తామే కైవసం చేసుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన టీడీపీకి సంబంధించిన నాయకులకి అదేవిధంగా వైసీపీకి సంబంధించిన నాయకులకు కూడా టగ్ ఆఫ్ ఫైట్ అయితే జరుగుతుంది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు అయితే నడుస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఇప్పటికే టీడీపీ అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా
హైదరాబాద్లో ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళని ఇక్కడికి 10:30 ప్రాంతంలో ఇక్కడికి డైరెక్ట్గా ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఎలక్షన్స్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఎలక్షన్స్లో పాల్గొన్న తర్వాత 10:30 దగ్గర నుంచి 3 గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. తర్వాత 3 గంటలకి బ్యాలెట్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్లో ఎవరికైతే అధికంగా మెజారిటీ వస్తుందో వాళ్ళని మాత్రమే, అంటే బ్యాలెట్ బాక్స్లో వేసినటువంటి ఏదైతే బ్యాలెట్ పత్రాలని అదేవిధంగా కూడా టిక్ మార్క్ చేసినటువంటి పరిస్థితులను మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విధంగా కూడా ఇక్కడ ఏదైతే ఎలక్షన్స్ ఉందో ఎలక్షన్స్ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అంబటి రాంబాబు, వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం తమ కార్పొరేటర్లని 20 లక్షలకి 30 లక్షలకి కొనుగోలు చేశారు అని అయితే మాత్రం ఆయన అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అదేవిధంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం తమ ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ అదేవిధంగా కూడా ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం చేస్తున్న రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మేమైతే ఆ పార్టీలకి వెళ్ళామని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్లో టగా ఫైట్గా ఉంది. అయితే మాత్రం తప్పనిసరిగా కూడా టీడీపీకి సంబంధించి తామే దీనికి సంబంధించి కార్పొరేటర్కి సంబంధించి స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో మాత్రం ఇప్పటికే క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోకి అటు టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లని అదేవిధంగా కూడా ఈ వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మన అబ్దుల్లా జైన్ గారు ఉన్నారు, డిఎస్పీ. దీనికి సంబంధించి పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సార్, ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి, ఏ విధంగా ఫోర్స్ని అట్టుపెట్టారు? ఈ స్టాండ్ ఎలక్షన్స్ 10:30 నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. 3 గంటల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. దీని మీద ఎటువంటి గొడవలు జరగకుండా కోసం మేము పికెట్స్ చేసుకోవడం జరిగింది. 4 సీఏలు, 6 ఎస్ఐలు, ఒక 50 మంది కానిస్టేబుల్స్, 10 మంది స్పెషల్ పార్టీ ఎస్పీ గారి పార్టీ అన్నీ కూడా పెట్టుకున్నాము. మొత్తం సమాచారం కూడా సేకరిస్తున్నాము. కాబట్టి ఇరు పార్టీలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ ఓటు హక్కును ఉపయోగించుకొని ఓటింగ్ దానిలో పాల్గొని ఎటువంటి గొడవలు జరగకుండా ప్రజల శాంతికి భంగం కలగకుండా చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. 144 ఆర్డర్స్ కూడా ఎంఆర్ఓ గారిని తీసుకున్నాము. ప్రజలకు ఎవరు కూడా అందరం మా పోలీసు వారికి సహకరించాల్సింది కోరుతున్నాము. అట్లాగే ట్రాఫిక్ని ఎక్కడ మా సామాన్య ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్ ఫ్లో ఇచ్చేసాము. కాబట్టి అన్ని అబ్జర్వ్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకున్నాం, పికెట్స్ పెట్టుకున్నాము. ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకుంటామండి. ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించిన మొత్తంగా కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఒక పక్కన అధికారులు, మరో పక్కన పోలీసులు కానీ రెవెన్యూ పోలీస్ శాఖకు సంబంధించి సమన్వయంతో కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో అయితే మాత్రం ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఎలక్షన్స్ ప్రారంభం కానున్నాయి. ఓవర్ టు స్టూడియో.